Hello everyone, welcome to Learn English from Telugu YouTube channel. So, if you're watching this for the first time, this channel is to learn English confidently from Telugu. తెలుగు అనేది ఎవరైతే మాతృభాషలో అనుకుంటున్నారో ఆ భాష నుంచి ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా కాన్ఫిడెంట్గా నేర్చుకోవడానికి ఈ ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. చాలా బేసిక్ అండ్ ఫండమెంటల్ లెవెల్ నుంచి రూట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. డిఫరెంట్ అదర్ వీడియోస్ని మీరు కంప్లీట్గా చెక్అవుట్ చేయండి అండ్ యూ కెన్ కమ్ అండ్ రిఫర్ టు దిస్ వీడియో. సో నౌ వీ విల్ కమ్ టు సింపుల్ ప్రొనౌన్సియేషన్స్ ఆఫ్ ప్రొనౌన్స్ లైక్ డిఫరెంట్ పర్సన్స్ని మనము ఏ విధంగా డినోట్ చేస్తాము, ఏ విధంగా పిలుస్తాము అన్నది మనము తెలుసుకుందాము. సో ఏదైనా సరే మనం సెంటెన్స్ ఫార్మేషన్స్ గురించి తెలుసుకున్నట్లయితే సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనము ఆ పర్సన్ని డినోట్ చేస్తాం, ఆ పర్సన్ ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికి ఏమైనా చెప్పాలన్నా, ఎవరైనా మనకి ఏమైనా చెప్పాలన్నా, ఎవరైనా ఏమైనా చెప్తున్నారు మనం చెప్పాలన్నా ఒక పర్సన్ని ఇండికేట్ చేయాలి. సో దాట్ యూ విల్ బీ డూయింగ్ ఐదర్ యూజింగ్ ద పర్సన్స్ నేమ్. సో అది మీరు డైరెక్ట్గా పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ని డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. లైక్ అతను అని ఆయన పేరుని యూస్ చేసి మీరు యూస్ చేయొచ్చు డినోట్ చేసినప్పుడు లేదా చెప్తున్నప్పుడు ప్రొనౌన్సియేషన్లో యూజింగ్ ఇన్ ద సెంటెన్సెస్. అలా కాకుండా ఇంకా వేరే విధంగా ఏ విధంగా మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయొచ్చు అనేది మనము కొన్ని డీటెయిల్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఇదే ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తున్నారంటే లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో లెట్స్ సే రాధిక అనే అమ్మాయి డాన్స్ చేస్తుంది అనుకోండి. సో మీరు దాన్ని చెప్పాలి అంటే రాధిక ఈజ్ డాన్సింగ్ అని చెప్పచ్చు. సో రాధిక అనే పేరుని మీరు ఐదర్ మెన్షన్ చేసి రాధిక ఈజ్ డాన్సింగ్ అని చెప్పచ్చు, తను డాన్స్ చేస్తుంది అని. ఈజ్ అంటే ఇట్ విల్ బీ ప్రెజెంట్ టెన్స్ అండ్ డాన్సింగ్ షీ ఈజ్ డూయింగ్ ది డాన్స్. ఓకే, మనము ప్రెజెంట్, పాస్ట్ అండ్ డిఫరెంట్ టెన్సెస్ గురించి ఇంకా డిఫరెంట్ ఎలాబరేట్గా నేను మళ్ళీ సెషన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ లెట్స్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ దట్ వీ కెన్ యూస్. సో రాధిక అనే అమ్మాయి పేరు తెలుసు కాబట్టి మీరు రాధిక ఈజ్ డాన్సింగ్ అని చెప్పారు. ఒకవేళ రాధిక పేరు తెలియనప్పుడు ఇఫ్ షీ సమ్ అదర్ పర్సన్, ఆమె గురించి మీరు చెప్పాలి ఏదైనా అన్నప్పుడు మనం తెలుగులో తీసుకుంటే రాధిక నృత్యం చేస్తుంది అని చెప్తాం. ఒకవేళ రాధిక అనే అమ్మాయి పేరు రాధిక అని తెలియనప్పుడు మనం ఏం చెప్తాం? తను నృత్యం చేస్తుంది, ఆమె నృత్యం చేస్తుంది అని చెప్తాం. సో ఆ ఆమె అని కానీ తను అని కానీ మనకి ఉన్నదాన్ని షీ అని మనం యూస్ చేయొచ్చు. షీ ఈజ్ డాన్సింగ్ అని చెప్పచ్చు. అదే ఒక పర్సన్ మేల్ అయితే హీ ఈజ్ డాన్సింగ్, అతను నృత్యం చేస్తున్నారు, అతను నృత్యం చేస్తున్నారు, తను నృత్యం చేస్తున్నారు, అలాగే ఆమె నృత్యం చేస్తుంది. ఈ విధంగా షీ అంటే విమెన్ వస్తుంది, హీ అంటే మెన్ వస్తుంది. సో ఫస్ట్ మనకి ఆ పర్సన్ పేరు తెలిసినప్పుడు పర్సన్ పేరుని యూస్ చేయొచ్చు, లేదా మనకు తెలియనప్పుడు మనం ఏమైనా చెప్పాలి, కన్వే చేయాలనుకుంటే హీ ఆర్ షీ. ఇంక ఇప్పుడు ప్లూరల్కి వెళ్దాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ సాంగ్ పాడుతున్నారు. సో అప్పుడు హీ ఆర్ షీ మనం యూస్ చేయలేం, ఎందుకంటే సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. హీ ఆర్ షీ అనేది సింగులర్ ఫామ్, ఒకళ్ళకి మాత్రమే. ఆమె, అతను అంటే ఒకళ్ళకి మాత్రం చెప్పేటప్పుడు మాత్రమే అది యూస్ చేయాలి, ఆమె, అతను. సో దట్ ఈస్ అ సింగులర్ ఫామ్ విచ్ ఇస్ హీ అండ్ షీ. ఇప్పుడు మనం ప్లూరల్కి వెళ్దాం. కొంతమంది మనుషులు కలిపి ఉన్నారు, మేబీ ఇట్ ఈస్ మెన్ ఆర్ ఉమెన్. ఆ గ్రూప్ని ఏ విధంగా డినోట్ చేస్తాము, ప్లూరల్ ఫామ్ని ఎలా తీసుకొస్తామంటే దే అని అంటాం. దే ఆర్ సింగింగ్ సాంగ్ టుగెదర్ అంటే వాళ్ళందరూ కలిపి పాటని పాడుచున్నారు అని అర్థం. సో షీ ఈజ్ ఫీమేల్, హీ ఈజ్ మేల్ అండ్ దే ఇస్ ప్లూరల్. సో ప్లూరల్గా మనము మెన్షన్ చేయాలంటే దే అని చెప్పచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ మీకు పేరు తెలిసిందనుకోండి, ఒక పర్సన్ అనుకుందాం ఒక స్పీచ్ ఇస్తున్నారని, ఒక పొలిటీషియన్, మేబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు ఒక స్పీచ్. సో ఆయన గురించి మీకు తెలుసు కాబట్టి, ఆయన పేరు తెలుసు కాబట్టి, అందరికీ కూడా తెలుసు కాబట్టి, సో యుల్ బీ సేయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈజ్ గివింగ్ అ పొలిటికల్ స్పీచ్. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నారు. ఓకే, సో అలాగా కాదు, ఒక పర్సన్ ఉన్నారు, వీ డోంట్ నో హూ ఈజ్ హీ, ఎవరికీ తెలియదు ఆయన ఏంటో అనేది. ఆయన జస్ట్ కొన్ని ఫీట్స్ చేస్తున్నారు సర్కస్లో, కొన్ని సర్కస్ ఫీట్స్ చేస్తున్నారు. అతని గురించి చెప్పాలంటే ఆయన సర్కస్ ఫీట్స్ చేస్తున్నారు అని చెప్పాలంటే హీ ఈజ్ డూయింగ్ ఫీట్స్ ఇన్ సర్కస్ అని చెప్పచ్చు. సో ఆయనకు తెలియదు కాబట్టి మనకి హీ అని చెప్పి డినోట్ చేస్తున్నాం. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ కలిపి సర్కస్ చేస్తున్నారు, ఒక స్కిట్ కానీ ఒక యాక్ట్ కానీ చేస్తున్నారు. వాళ్ళందరినీ కలిపి చెప్పాలంటే దే ఆల్ ఆర్ పర్ఫార్మింగ్ స్కిట్ ఇన్ సర్కస్ టుగెదర్. అందరూ కలిపి, వీళ్ళంతా కలిపి స్కిట్ చేస్తున్నారని అర్థం. సో ఈరోజు నుంచి మీరు ఏదైనా సెంటెన్సెస్ వాడుతున్నా, మీరు ఏమైనా ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా, పేరుని యూస్ చేస్తున్నామా, హీ యూస్ చేస్తున్నామా, షీ యూస్ చేస్తున్నామా, దే యూస్ చేస్తున్నామా,
ఇది మీరు 4 కూడా చాలా మైండ్‌లో పెట్టుకొని యుటిలైజ్ చేయడం, డైలీ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనము సెంటెన్స్ స్టార్ట్ చేసేదే ఐదర్ పర్సన్ గురించి చెప్పడానికో, తను, ఆమె, వాళ్ళు అన్నది కంపల్సరీ మనకి ప్రతి సెంటెన్స్‌లో మనం హ్యూమన్ కన్వర్జేషన్స్‌లో కంపల్సరీ పార్ట్‌గా ఉంటుంది. సో, ఈ విషయాల్ని మీరు మైండ్‌లో పెట్టుకొని కన్వర్జేషన్ స్టార్ట్ చేసి, మీరు గనక హీ, షీ, దే అండ్ ద పర్సన్ నేమ్ మీరు స్టార్ట్ చేస్తే సెంటెన్స్ ఫార్మేషన్స్‌కి మీకు చాలా ఈజీ అవుతుంది. సో, ఇలా బేసిక్ ఫండమెంటల్ రూట్ లెవెల్ నుంచి మనం వెళ్దాము. స్లో అండ్ కాన్ఫిడెంట్‌గా ఇంగ్లీష్ నేర్చుకుందాం. మీకు నచ్చినట్లయితే కంటెంట్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకొక మంచి సెషన్‌తో మీ ముందుంటాను. అంతవరకు లెర్న్ ఇంగ్లీష్.